హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. చాలా అంశాలు ఉన్నాయి ఈరోజు. చాలా అరుదుగా 3 ప్రధాన పత్రికల్లో కూడా ఒకే హెడ్డింగ్ ఉంటుంది. సో ఈరోజు అదే జరిగింది. యుద్ధం తీవ్రం అనే హెడ్డింగ్ 3 ప్రధాన పత్రికల్లో వచ్చింది. అండ్ ఆ అంశంతో పాటు మన ప్రవాసాంధ్రుల పరిస్థితి ఏంటి గల్ఫ్ దేశాల్లో, సో వాళ్ళ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి అనే అంశం. అలాగే మద్యం కుంభకోణంలో ఒక ప్రణోయ్ ప్రకాష్ డెన్ మొత్తం నిర్వహించిన ప్రణోయ్ ప్రకాష్ అరెస్టు, అలాగే రఘురామకృష్ణరాజు గారి కేసులో సునీల్ నాయక్ విషయంలో కోర్టు ఇచ్చిన తాజా అంశాలు ఏమిటి, అలాగే మద్యం రవాణా కేసులో కారుమూరు నాగేశ్వరరావు గారు అతని కుమారుడు సిట్ అధికారులకే లంచం ఇవ్వజూపారనే కొత్త కేసు నమోదైంది, అదో అంశం. అలాగే ఇప్పుడు అంతర్జాతీయంగా బంగారం అండ్ చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దానికి భారత్ ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా లేదా, ఈ అంశాలన్నీ కూడా న్యూస్ అనాలిసిస్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీటితో పాటు చాలా చిన్న చిన్న అంశాలు ఉన్నాయి. సో అన్నీ కూడా మనం ఒక 25-30 నిమిషాల పాటు అనలైజ్ చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ గురించి చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. 5 ఏళ్ళు మన ఛానల్ ప్రారంభించి 5వ సంవత్సరం వస్తుంది. 5 ఏళ్ళు పూర్తిగా వస్తుంది ఇంకో 2 నెలల్లో. సో 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేను ఒక 10 మంది నిరుద్యోగులను గుర్తించి, రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10 మంది నిరుద్యోగుల్ని, నిరుపేదల అంటే పేదావస్థలో ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవసరమైన బుక్స్ ఇద్దాం అనుకుంటున్నాను. సో దానికి ఒక ప్రక్రియ మొదలు పెడతాను, చెప్తాను. అంటే ఒక 10 మందిని గుర్తించి ఒక్కొక్కరికి ఒక 10,000 విలువైన బుక్స్ ఇస్తాను. వాళ్ళు ప్రిపేర్ అయిన తర్వాత ఆ బుక్స్ మళ్ళీ వేరే వాళ్ళకి అనమాట. సో అట్లా అంటే 1,00,000 రూపాయల విలువైన కాంపిటేటివ్ బుక్స్ కొనేసి ఫస్ట్ కొంతమందికి నిరుద్యోగులకి ఇచ్చి వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి, వాళ్ళకి అయిపోయిన తర్వాత ఒక 1-2 ఏళ్ళు వాళ్ళ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత అవే పుస్తకాలు వేరే వాళ్ళకి అలా ఇవ్వాలని ఒక ప్లాన్ చేస్తున్నాను. అది కొంతమందితో మాట్లాడి అదొకటి చేస్తాను. దాంతోపాటు ఒక మెగా క్రికెట్ టోర్నమెంట్ ఒకటి ప్లాన్ చేస్తున్నాను మన ఛానల్ పేరుతో. సో 5 ఏళ్ళ సందర్భంగా ఒక 3 కార్యక్రమాలకు ప్లాన్ చేసాం. ఆ 3 కూడా 3లో 2 చెప్పాను, ఇంకోటి ఉంది మళ్ళీ చెప్తా. యుద్ధం తీవ్ర రూపం, సౌదీలోని అతిపెద్ద కేంద్రంపై దాడి, తాత్కాలికంగా మూసివేత, ఎల్ఎన్జి ఉత్పత్తిని నిలిపేసిన ఖతార్ ఎనర్జీ, భగ్గుమన్న చమురు ధరలు, నెతన్యాహు ఇంటిపై దాడి చేశామన్న ఇరాన్, తప్పుడు వార్తలున్న ఇజ్రాయెల్, యుద్ధంలోకి మిలిటెంట్ గ్రూపులు, చమురు నౌకపై దాడిలో భారతీయుడు మృతి, నతాంజ్ అణుకేంద్రంపై అమెరికా ఇజ్రాయెల్ దాడి, ప్రపంచ మార్కెట్లు కుదేలు. ఇల్లు కొట్టుకొని ఈ మధ్యప్రాచ్య దేశాల్లోనే ఎక్కువగా చమురు నిక్షేపాలు ఉంటాయి. దాని మీద పడుతున్నారు. దాని మీద పడడంతో ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ పడుతుంది. మెయిన్లీ మన మీద. మనకేమో జనాభా ఎక్కువ, చమురు ఉత్పత్తి మనకు లేదు, వీళ్ళ మీద ఆధారపడి ఉంటాం ఎక్కువగా. ఈ మధ్య రష్యా, బ్రెజిల్, అమెరికా వాళ్ళ దగ్గర నుంచి చమురు తెచ్చుకుంటున్నాం. కానీ ఎక్కువగా మనం ఆధారపడేది ఇరాన్ అండ్ మధ్యప్రాచ్య దేశాల మీదే. దాంతో చాలా ఎఫెక్ట్ కొడుతుంది. అలాగే మార్కెట్లు కుదేలవుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది, మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. సోమవారం అనేక ప్రాంతాల్లో దాడులు కొనసాగాయి. ఇరాన్కు మద్దతుగా మిలిటెంట్ గ్రూపులు రంగంలోకి దిగడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇదిగోండి, మిలిటెంట్ గ్రూపులు రంగంలోకి దిగాయి. అలాగే ఇరాన్లో లక్షలాది సైన్యం, ఈ ఇస్లామిక్ సైన్యం ఒకటి ఉంది. ఆ సైన్యం వచ్చాయంటే భూతల యుద్ధం భీకరంగా ఉంటుంది అన్నమాట. వాళ్ళు చాలా దారుణమైన గ్రూపులు. సో వాళ్ళు కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇరాన్ చెప్తుంది, ఇరాన్ మేము వాళ్ళని కూడా దించుతాము, మేము యుద్ధం ముగించమని. గల్ఫ్ దేశాల్లోని చమురు శుద్ధి కేంద్రాలపై ఇరాన్ దాడులకు దిగుతోంది. హర్ముజ్ జలసంధిలో చమురు నౌకలపైన ఇరాన్ దాడులకు దిగుతోంది. ఈ మార్గం మీదుగానే ప్రపంచానికి 20% చమురు రవాణా అవుతోంది. ఈ దాడుల వల్ల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు సంధికి ఇప్పట్లో అవకాశాలు కనిపించడం లేదు. చర్చలకు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ఇరాన్ ససేమిరా అంది. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వేల మంది విమాన ప్రయాణికులు చిక్కుకుపోయారు. సో మరింత భీకర దాడి, ఇరాన్లో చెత్తను ఏరేస్తున్నాం, ప్రజలు బయటకు రావద్దు, యుద్ధం 4-5 వారాలకు మించి కొనసాగవచ్చు, అవసరమైతే భూతల పోరు జరిగితే మాత్రం ఇరాన్దే పై చేయవద్దండి. ఎందుకంటే భూతల వ్యవస్థలో ఇరాన్ బలంగా ఉంది, గగనతల వ్యవస్థలో ఇజ్రాయెల్ అండ్ అమెరికా బలంగా ఉన్నాయి. సో ఈ యుద్ధం తీవ్రం అనే హెడ్డింగ్లే ఈ ఆంధ్రజ్యోతిలో కూడా యుద్ధం తీవ్రం, అమెరికాకు తోడుగా రంగంలోకి బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్కు మద్దతుగా హెజ్బొల్లా, ఇరాకీ ఆయుధ మిలీషియా,
దాడులు 4-5 వారాలు కొనసాగుతాయన్న ట్రంప్ ఇరాన్పై అన్ని అరబ్ దేశాలు దాడి చేస్తాయని ప్రకటన. చర్చల కోసం ప్రయత్నించట్లేదని స్పష్టం చేసిన ఇరాన్. ఇజ్రాయెల్, ఇరాక్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు. ఆరామ్కో చమురు రిఫైనరీపై దాడి, సరఫరా బంద్. ఇరాన్పై మరింతగా విరుచుకుపడతామన్న ఇజ్రాయెల్. లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలపైన భీకర దాడి. నతాంజ్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి. హార్మోజ్ మార్గంలో చమురు నౌకలపై డ్రోన్ దాడులు. భారతీయుడు సహా 2 మృతి. కూలిపోయిన 3 అమెరికా F-15E ఫైటర్లు. వాటిని కువైట్ పొరపాటును కూల్చేసిందన్న అమెరికా. వాటిలో ఒకదాన్ని తామే కూల్చేశామన్న ఇరాన్. ఖమేనీ భార్య మృతి. తాత్కాలిక సుప్రీం అరాఫీ కూడా చనిపోయినట్టుగా ప్రచారం. సో కొంచెం తీవ్ర స్థాయిలోనే ఉంది. ఇందులో కూడా యుద్ధం తీవ్రం. 330 నగరాలపై దాడి, 600 దాటిన మృతులు. ఎకానమీకి కూడా క్రూడ్ షాక్. చిక్కుల్లో చమురు జీవనాడి. ఇక మరో అంశం అన్ని పత్రికల్లో ఇచ్చారు. సో ప్రవాసాంధ్రుల పరిస్థితి ఏంటి? గల్ఫ్లో బిక్కుబిక్కుమంటున్న ప్రవాసాంధ్రులు. సమీప ప్రాంతాల్లో బాంబుల వర్షం. ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయాందోళనలు. రాష్ట్రానికి వచ్చేందుకు ఎంబసీలను ఆశ్రయిస్తున్న వైనం. మన ప్రభుత్వం అధికారికంగా ఒక కాల్ సెంటర్ ప్రారంభించింది అండ్ హెల్ప్ లైన్ ఒకటి ప్రారంభించింది. ఈ నెంబర్లకు ఎనీ టైం కాల్ చేయొచ్చు. గల్ఫ్లో ఉన్నవాళ్ళు. APNRTS ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ ఒకటి ఉంది. 086323400678 ఒక నెంబరు. అలాగే 8500027678 మరో నెంబరు. ఈ 2 నెంబర్లు 24 గంటలు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించిందనమాట. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. క్షిపణులు, బాంబులు వర్షంతో భీతావహ వాతావరణం నెలకొంది. బెహ్రెయిన్, సౌదీ అరేబియా, అబుదాబి, దుబాయ్, ఖతార్, కువైట్ తదితర దేశాల్లో ఎప్పుడు ఎటువైపు నుంచి బాంబుల వర్షం కురుస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఆయా దేశాల్లో అమెరికన్ స్థావరాలే కాకుండా నివాస సముదాయాల లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. గల్ఫ్ దేశాల పరిధిలో దాదాపు 10 లక్షల మంది ప్రవాసాంధ్రులు ఉన్నారు. అత్యధికంగా కువైట్లోనే 7 లక్షల మంది ఉంటున్నారు. బెహ్రెయిన్లో విద్యాలయాలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. దుబాయ్లో బయట తిరగడం నిషేధించారు. ఖతార్లో కంపెనీలన్నీ మూతపడ్డాయి. కువైట్లో నిరంతరం పోలీసులు గస్తీ కాస్తూ ఎవరూ బయట తిరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. సో వాళ్ళ కోసం ప్రభుత్వం అప్రమత్తమైందనమాట. ఆందోళన వద్దు, అండగా ఉంటామని సీఎం గారు కూడా ప్రకటించారు. ఇదిగోండి భయం. విమానాల రద్దుతో గల్ఫ్ దేశాల్లో అగచాట్లు. అబుదాబిలో చిక్కుకుపోయిన గుంటూరు వాసులు. తల్లితో పాటు 9 నెలల పసికందు కూడా అక్కడ దాదాపు 100 మంది తెలుగు వాళ్ళు. భోజనం, వసతికి లోటు లేకుండా చూస్తున్న అధికారులు. పరిస్థితి సద్దుమనగాక వెనక్కి. ఖతార్లో ఆగిపోయిన శ్రీకాకుళం వాసి. కువైట్లో పాలకుల యువకుడు గుండెపోటుతో మృతి. అరే పాపం. పిడుగుల్లో విరుచుకుపడుతున్న క్షిపణుల మోత. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియని భయంకర పరిస్థితి. విమానాల రద్దుతో గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన ఎంతోమంది తెలుగువారు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని గడుపుతున్నారు అని చెప్తే ప్రభుత్వం ఆందోళన వద్దు, అండగా ఉంటాము, పశ్చిమాసియాలో చిక్కుకున్న ప్రజలకు భరోసా అనేది ఇచ్చారనమాట. సో ఇది యుద్ధానికి సంబంధించిన ఇటు అటు 2 అంశాలు కవర్ చేసాం. అది కాకుండా ఇక మరో అంశంతో వెళ్తే కెనడాతో యురేనియం ఒప్పందం ఒకటి జరిగిందంటండి. విలువ $2.6 బిలియన్. మోదీతో కెనడా ప్రధాని భేటీ. పశ్చిమాసియా పరిస్థితులపై సమీక్ష. భారత్ కెనడా సంబంధాలు గాడిలో పడ్డాయి. యురేనియం, కీలక ఖనిజాల పరస్పర సరఫరా సహా పలు కీలక ఒప్పందాలపై 2 దేశాలు సంతకాలు చేశాయి. భారత పర్యటనలో ఉన్న కెనడా ప్రధాని మార్క్ కార్నీ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు. రక్షణ, అణు రియాక్టర్లు, విద్య, పునరుత్పాదక ఇంధనం తదితర రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించారు. సో ఇదే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా భారత్ కెనడా యురేనియం పౌర ఇంధన అవసరాల కోసమే క్యాంపస్లు ఏర్పాటు చేయనున్న ఆ దేశ యూనివర్సిటీలు స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం పేరు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంగా మార్పు అని ఆ అంశాన్ని ఇచ్చారు. ఇక మద్యం ముడుపుల కేసులో ఆ ముడుపుల డెన్ అంటే ఆ డబ్బులు మొత్తం ఒక డెన్ నిర్వాహకుడు ప్రణోయ్ ప్రకాష్ అండి. మొత్తం ఈయన కీలకం. ఈయన దగ్గరే కోట్ల 100 కోట్ల డబ్బులు మూలిగి ఈయన కొనసనలోనే పెట్టుకున్నాడు. సో ఈయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో డెన్ డిస్టిలరీలు, సరఫరా కంపెనీల ప్రతినిధులు డబ్బులు చేర్చింది అక్కడికే. ఆ సొత్తును చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులకు పంపడంలో కీలక పాత్ర. ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు పంపించింది ఆ సొత్తే. నేపాల్ మీదుగా దుబాయ్కు పారిపోతుండగా పట్టివేత. సో నేపాల్ మీదుగా దుబాయ్కి పారిపోతుండగా పట్టివేత అంట. వదిలేయాల్సింది దుబాయ్ వెళ్తున్నాడుగా, అక్కడి నుంచి ఆయనే వచ్చేవాడు సాపీగా ఏ ప్రభుత్వం ఏర్పాటు చేసే విమానాల్లో. వైకాపా మద్యం ముఠా తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసుకున్న
ముడుపుల సొమ్ము డెన్ నిర్వాహకుడు ఆ సొత్తును సార్వత్రిక ఎన్నికల్లో పంపిణీ కోసం ఎప్పటికప్పుడు వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులకు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన కట్టా ప్రణోయ్ ప్రకాష్ A52 అనే నిందితుడిని సిట్ అరెస్ట్ చేసింది. ఇక ఇక్కడ ఏదో సిట్కే లంచమిచ్చే కుట్ర అని ఒక పెద్ద వార్త ఉందండి. వైకాపా నేత కారుమూరి నాగేశ్వరరావు ఆయన కుమారుడు సునీల్ పన్నాగం మద్యం రవాణా కాంట్రాక్ట్లో అక్రమాల కేసు నుంచి తప్పించాలంటూ మధ్యవర్తి ద్వారా ఎరా అంట. ఇది చాలా పెద్ద అంశమే. సిట్ అధికారులకే లంచం ఇవ్వజూపారంట. సరే అది లోపల పేజీలో ఉందిలే, చదువుదాం. గల్ఫ్ బాధితుల కోసం కంట్రోల్ రూమ్లు, ఢిల్లీలోని ఏపీ భవన్, అమరావతి ఏపీఎన్ఆర్టీ కార్యాలయంలో ఏర్పాట్లు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మద్యం కుంభకోణం సూత్రధారి జగన్ను అరెస్ట్ చేయాలి. అది చేయరుగా, అది చేయడానికి బీజేపీయే అడ్డం, అది డిమాండ్ చేసింది కూడా బీజేపీ వల్లే. ఇదే రాజకీయం అంటే ఇదే. అది చేయడానికి బీజేపీ వల్లే అడ్డం. చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి లాలూచీలు ఉండవు. బీజేపీ వాళ్ళు మధ్యలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వెళ్లకుండా వీళ్ళు ఉంటున్నారు. నాటి లిక్కర్ పాలసీపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ అధ్యక్షుడు మాధవ్ డిమాండ్ చేశారంట. వెళ్ళి అమిత్ షా గారిని కలిసి అడగండి, లేదా నరేంద్ర మోదీ గారిని కలిసి అడగండి. ప్రభాస్ ఆందోళన వద్దు. ఓకే. పొలంలో కుంగిన భూమి, ఆ మధ్యంతర ఉత్తర్వులతో దర్యాప్తును తప్పించుకోలేరు. ఈ నెల 5 నుంచి 9 వరకు రోజు ఐఓ ముందు హాజరుకండి. రఘురాంపై చిత్రహింసల కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్కు తేల్చి చెప్పిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను రక్షణగా చూపుతూ దర్యాప్తు నుంచి తప్పించుకోవడం కుదరదని బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి అప్పటి సిఐడి డీఐజీ సునీల్ నాయక్కు హైకోర్టు తేల్చి చెప్పింది. శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు వైకాపా హయాంలో ఎంపీగా ఉండగా పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురి చేశారంటూ గుంటూరు పోలీసులు నమోదు చేసిన కేసులో మొదట తన పేరు లేనందున దర్యాప్తునకు సహకరించాల్సిన అవసరం లేదన్న ఆయన వాదనను తోసిపుచ్చింది. ఎఫ్ఐఆర్లో అన్ని వివరాలు, అందరి నిందితుల పేర్లు ఉండాల్సిన అవసరం లేదని, దర్యాప్తులో భాగంగా అదనపు నిందితులను గుర్తించవచ్చని తెలిపింది. పట్నా హైకోర్టు గతంలో బలవంతపు చర్యల నుంచి రక్షణ కల్పిస్తూ మాత్రమే ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేసింది. ఆ ఉత్తర్వులను రక్షణగా చూపుతూ దర్యాప్తు నుంచి తప్పించుకోలేరని సునీల్ నాయక్ తేల్చి చెప్పింది. దర్యాప్తు అధికారి ఎదుట ఈ నెల 5 లేదా అంతకన్నా ముందు నుంచి 9 వరకు ప్రతిరోజు 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హాజరై దర్యాప్తునకు సహకరించానని సునీల్ నాయక్ స్పష్టం చేసింది. సో ఆయన దర్యాప్తునకు హాజరు కావాల్సిందే. ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు ఈసారి 8.25%. కృత్రిమ మేధ వినియోగించి పాలనలో సమర్థత పెంచాలి. అధికారులకు సీఎం చంద్రబాబు సూచన. శ్రీవారి అన్నప్రసాదానికి హైటెక్ హంగులు. సీఎం చంద్రబాబు సూచనతో పూర్తిగా ఆటోమేషన్ విధానం. 120 కోట్ల భారీ విరాళంతో నిర్మించనున్న రిలయన్స్. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమల విచ్చేసే లక్షల మంది భక్తుల ఆకలి తీర్చే అన్నప్రసాదం పంపిణీకి హైటెక్ హంగులను అద్దుతోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా పూర్తిగా ఆటోమేషన్ విధానంలో అత్యాధునిక వంటశాల, డైనింగ్ బ్లాక్ను నిర్మించేందుకు మార్గం సుగమమైంది. ప్రముఖ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు 120 కోట్ల విరాళంతో ఈ ప్రాజెక్టును చేపట్టారంట. విశాఖ శివారులో రైల్వే మెగా టెర్మినల్. జగన్నాథపురం వద్ద 500 ఎకరాలు కోరిన రైల్వే శాఖ అమరావతి, గన్నవరం మెగా టెర్మినల్స్కు మరో 445 ఎకరాలకు అభ్యర్థన. ఓకే. బాలుడి కిడ్నీలో 200 గ్రాములు రాయంటండి. ఓమ్మో, 200 గ్రాముల, దగ్గర పావు కేజీ రాయా. మూత్రపిండాల్లో సాధారణంగా 10 మిల్లీమీటర్ల పరిమాణంలో రాళ్ళు ఏర్పడుతుంటాయి. కానీ ఓ బాలుడి మూత్రపిండంలో ఏకంగా 200 గ్రాములు 6 సెంటీమీటర్ల రాయి ఉండగా దాన్ని వైద్యులు తొలగించారు. అంత రాయి ఎలా ఉందిరా బాబు. కర్ణాటకలో 5 కోట్ల విలువైన ఎర్రచందనం దొంగల స్వాధీనం. ఎడిటోరియల్ ఏమిచ్చారు? అమెరికా అసలు లక్ష్యం వేరు. ఎస్, అసలు లక్ష్యం వేరు. అందుకే ఖమేనీ మరణించిన తర్వాత కూడా యుద్ధం కొనసాగిస్తున్నారు. వెలుగులు వెనుక విషాదం. అమెరికా ఇజ్రాయెల్ సామ్రాజ్య విస్తరణ ప్రపంచాధిపత్యం కోసం ఆరాటపడుతున్నాయని ఎడిటోరియల్ పేజీలో వ్యాసం రాశారు. సో ఇది మరింత భీకర దాడి. ఇక్కడ రాశారు, ఎక్కడ విమానాలు అక్కడ విమానాశ్రయాల్లో చిక్కుకున్నారని. ఏ దేశంలో ఎంతమంది భారతీయులని ఇక్కడ లెక్కిచ్చారండి. ఖండనలతోనే సరి. కష్టకాలంలో ఇరాన్కు ఆశించినంత అండగా నిలబడిన రష్యా, చైనా. ఎస్. మరోవైపు ఇజ్రాయెల్కి అమెరికాకి తోడుగా ఫ్రాన్స్, జర్మనీ, EU దేశాలు వస్తున్నాయి. కానీ ఇక్కడ రష్యా, చైనా లాంటి అగ్రదేశాలు మాత్రం ఇరాన్కు నైతిక మద్దతు కూడా ఇవ్వట్లేదు, జస్ట్ మాటలతో సరిపెడుతున్నారు అనేది రాశారు. ప్రాంతీయ సుస్థిరతకు ప్రమాదకరం. ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన గల్ఫ్ దేశాలు, అమెరికా.
ఇదిగో సిట్కే లంచం ఇచ్చే కొట్టండి. వైకాపా నేత కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ పన్నాగు వైకాపా హయాంలో ఏపీఎస్బీసీఎల్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం రవాణా చేసే కాంట్రాక్ట్లో 200 కోట్ల నుంచి 400 కోట్ల వరకు దోచుకున్న వ్యవహారంపై తాజాగా నమోదైన కేసులో తమ పేర్లు తప్పించాలంటూ ఏకంగా సిట్కే లంచం ఇవ్వబోయిన వైకాపా నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన తనయుడు గత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఏలూరు లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన కారుమూరి సునీల్ కుమార్లు సిట్ అధికారులకు లంచం ఇచ్చి ప్రలోభ పెట్టేందుకు చేసిన కుట్ర బట్టబయలైంది. ఒక వ్యక్తికి మధ్యవర్తికి ఒక 25 లక్షలు ఇచ్చి సిట్ అధికారుల దగ్గర పంపించారంటండి. అమ్మో, ఏంటి అంత బరితెగించారు? భయమా బరితెగింప? విశాఖకు మళ్ళీ ఐబిఎం సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్. రాష్ట్రంలో స్త్రీలపై నేరాల తగ్గుదల. మహిళల భద్రతా వారోత్సవాల కార్యక్రమంలో హోంమంత్రి అనిత. ట్రంప్నకు మోదీ సరెండర్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. శిక్షణ లేదు, రక్షణ లేదు. కనీస అవగాహన లేని కార్మికులతో బాణాసంచా తయారు. ఎప్పుడు పేలుతాయో తెలియని మందు పాత్రలు, బాణాసంచా తయారీ కేంద్రాలు. శివకాశీలో తమిళనాడు ప్రభుత్వం ఏటా 1000 మందికి శిక్షణ. ప్రమాదాలకు ముఖ్య కారణాలు. ఇప్పుడు రాశారు మంచి వార్త, రాయాలి. ఇటువంటి వార్తలే కీలకం. ఎందుకంటే బాణాసంచా తయారీ కేంద్రాలు మన దగ్గర చాలా చోట్ల ఉన్నాయి. సో వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి, రక్షణ కల్పించాలి, బీమా సౌకర్యం కల్పించాలి, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంత పెద్ద ప్రమాదం జరిగాక అప్పుడు ఇచ్చారు. ఇక వేట్లపాలెం పేలుడు ఘటన, 3 అధికారుల సస్పెన్షన్. లైసెన్స్ గడువు ముగుస్తుందని భారీగా బాణాసంచా తయారీ. డయాఫ్రమ్ వాల్ నాణ్యంగానే ఉంది. ఈ విషయం కాంక్రీట్ కోర్ పరీక్షల్లో రుజువైంది. డిజైన్ ప్రకారమే ఎత్తు కుదించాం. గ్యాప్ 1లో నిర్మాణం మీటర్ మేర తగ్గింపు. డీప్ సాయిల్ మిక్సింగ్ వల్లే. జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ నరసింహమూర్తి స్పష్టీకరణ. ఓకే, తర్వాత పోలవరం పనుల్లో నాణ్యత ధృవీకరించి ముందుకు వెళ్ళండి. ప్రాజెక్టులోని అనుమానాలకు సమాధానాలు చెప్పండి. సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ ఏబి వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో డయాఫ్రమ్ వాల్, గ్యాప్ 1 ప్రధాన డ్యాముల్లో పనులు తీరుపై అనుమానాలను నివృత్తి చేయాలి. ఈ ప్రాజెక్టు పనులు నాణ్యంగా జరుగుతున్నాయని స్పష్టం చేసి ఆ తర్వాత కొనసాగించాలి. కేంద్ర జల సంఘం, విదేశీ నిపుణుల బృందం ప్రస్తావించిన అంశాలకు సమాధానాలు చెప్పాలని సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ ఏబి వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి డిమాండ్ చేశారు. ఒక ఆయన చైర్మన్, ఇంకొక ఆయన అధ్యక్షుడా? వావ్, బాగుందండి. రిటైర్ అయ్యాక నిరుద్యోగం ఉన్నప్పుడు అటువంటి సృష్టించుకొని కొత్త పదవుల్లో ఉండొచ్చు. సమస్యలు వెంటనే పరిష్కరించాలి. విజయవాడలో అంగన్వాడీల మహాధర్ణ. స్పందించిన ప్రభుత్వం 9న లేదా 10న చర్చలకు సిద్ధమని వెల్లడి. నాకైతే అంటే ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు, కానీ వైసీపీ వాళ్ళు ముఖ్యంగా అంగన్వాడీలు కానీ, టీచర్లు కానీ, నిరుద్యోగులు కానీ ఇలా రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నప్పుడు అరే మన రాష్ట్రానికి మళ్ళీ స్వతంత్రం వచ్చింది అనిపిస్తుంది. ఒక 5 సంవత్సరాలు మన రాష్ట్రం స్వతంత్రం కోల్పోయింది. ఇలా రోడ్లెక్కి ఎవరైనా రోడ్లెక్కి ధర్నాలు చేస్తే వాళ్ళ మీద కేసులు, పీటీ వారెంట్లు, చాలా దారుణమైన కేసులు. వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, వాళ్ళ మీద వార్తలు రాయించడం, మీకే జీతాలు ఎక్కువ, ఇండియాలో ఎవరికి కూడా ఇంత జీతాలు లేవని వార్తలు రాయించడం. చూడండి, ఇప్పుడు స్వేచ్ఛగా వాళ్ళ నిరసన వాళ్ళు తెలియజేస్తున్నారు, వాళ్ళ డిమాండ్లు వాళ్ళు తెలియజేస్తున్నారు. మేబీ ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమే కావచ్చు, కానీ ఈ స్వేచ్ఛ వీళ్ళకి 5 ఏళ్ళ తర్వాత వచ్చింది. గతంలో ఇలా చేయడానికి కూడా భయపడ్డారు. డీప్ ఫేక్తో ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం, చర్యలు తీసుకోవాలని పోలీసులకు మహిళ ఫిర్యాదు. డీప్ ఫేక్తో తన ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఓ మహిళ రాయదుర్గం పోలీసులను ఆశ్రయించింది. ఎవరింతకీ? ఈమెనేంటి? టీటీడీ చైర్మన్ గారి ఫోటోలో ఉన్నామే. ఇక ఆ వార్త చూడొచ్చు. బీఆర్ నాయుడు భయంకర స్త్రీరోలుడు అని సాక్షిలో ఒక వార్త రాశారండి. సీఎం చంద్రబాబుకు బాధిత మహిళ రాసిన లేఖను బయట పెట్టిన భూమన. ఏమండి, నాకు డౌటు, ఒకవేళ ఆ వీడియో నిజమే అయితే ఆమె బాధిత మహిళగా ఉందా? ఎక్కడైనా బాధింపబడుతున్నట్టు కనిపించిందా? లేదు కదా, చాలా స్వేచ్ఛగా ఉంది కదా. ఆ వీడియోలు, ఫోటోలు ఒరిజినల్ అని నిర్ధారించిన ఏఐ సంస్థ. బీఆర్ నాయుడికి వావి వరుసలు లేవు. మహిళలు చిన్న పని కోసం వచ్చినా ఇబ్బంది పెడతారు. తాను టీడీపీ అభిమాని కావడంతోనే ఫిర్యాదు చేయాలన్న బాధితురాలు. ఒక వీడియో,
ఉంది. ఆ వీడియోని పట్టుకొని ఇష్టానుసారం రాస్తున్నారు, ఇష్టానుసారం ఆరోపణలు చేస్తున్నారు. పాపం 75 ఏళ్ళ వయసు ఆయనకి, నాయుడు గారికి. ఈ వయసులో ఆయన అన్నీ చూస్తాడు. యాక్చువల్లీ అన్నీ చూస్తాడు. సరే, పెద్ద బిజినెస్ చేశాడు. అది నైతికమా అనైతికమా, చట్టబద్ధమా చట్ట వ్యతిరేకమా, ఎలా సంపాదించాడు, మీడియాని అడ్డం పెట్టుకొని ఏం చేశారు, అవన్నీ అనవసరం. అవన్నీ కూడా అందరు మీడియా వాళ్ళు చేసేదే. ఆయన చేసింది కూడా అందరు మీడియా వాళ్ళు చేసేదే. ప్రతి ఒక్క మీడియాకు బయట పత్యాపారాలు ఉంటాయి కాబట్టి ఈయనకు కూడా బయట వ్యాపారాలు ఉన్నాయి. కానీ పాపం ఈ కుటుంబానికి సంబంధించి, వ్యక్తిత్వ హననానికి సంబంధించి ఈ వయసులో ఆరోపణలు రావడం కొంచెం ఆ కుటుంబం మానసికంగా కుంగిపోతుంది. అది ఇబ్బందికరం అన్నమాట. మొన్న ఒక వీడియోలు రిలీజ్ చేసి ఈరోజు మరింతగా స్త్రీలోలుడు, భయంకర స్త్రీలోలుడు, అలాంటోడు ఇలాంటోడు అని చెప్పి వార్త దానికి కొనసాగింపుగా రాశారు. $6,000 కోట్లు అవుటు పారిశ్రమ. ఏపీలో పెట్టుబడులు పెట్టలేం, మీ భూములు మాకొద్దు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా కేటాయించిన భూములను రద్దు చేసుకుని పారిపోతున్న కంపెనీలు. ఏవండి, భారతీయ సిమెంట్స్ ఒకటే, షిరిడి సాయి, అవేనా? మామూలుగా అవేనా, ఇంకేమన్నా? రేపో మాపో ఒక పెద్దది ఆర్సిలర్ మిత్తలు వస్తుంది. 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడి. లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతూ పెద్ద పెద్ద కంపెనీలు వస్తుంటే వీళ్ళు పారిపోతున్నాయని చెప్పి రివర్స్లో ప్రచారం చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో హడలిపోతున్న పారిశ్రామికవేత్తలు, కోకోకోలా కంపెనీకి యలమంచిలి జనసేన ఎమ్మెల్యే బృందం బెదిరింపులు, కప్పం కట్టలేక రాష్ట్రం నుంచి తెలంగాణ కోకోకోలా పరారు. అనంతలో గతేడాది కేటాయించిన 121.53 ఎకరాలు వెనక్కి ఇచ్చేసిన జిన్ఫ్రా. శ్రీ సత్యసాయి జిల్లా నుంచి ఆజాద్ మొబిలిటీ పరుగు. అనకాపల్లిలో కేటాయించిన 142 ఎకరాల భూమిని తీసుకొని జూపిటర్ రెన్యూవల్ ఎనర్జీ, నెల్లూరులో పెట్టుబడుల ప్రతిపాదనలు ఉపసంహరించుకున్న నాల్కో మిథాని, ఇండియా సిమెంట్స్, అదానీ, చెట్టినాడ్, యునైటెడ్ బ్రోవరీస్ లాంటి పలు కంపెనీలకు కప్పం కోసం టీడీపీ కూటమి నేతల బెదిరింపులు. దాంతో వాళ్ళు పారిపోయారు అని చెప్పి 6,000 కోట్లు అవుట్ అయ్యాయి అని ఒక పెద్ద వార్త సాక్షిలో రాశారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చు? సరే, 6,000 కోట్లు వెళ్ళిపోతున్నాయంటే రేపే, ఇప్పుడు వీళ్ళు ఈ వార్త రాయడానికి కారణం ఏంటంటే రేపో ఎల్లుండో అనకాపల్లి జిల్లాలో ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ పరిశ్రమకు శంకుస్థాపన చేయబోతున్నారు. అది ఒక పెద్ద చారిత్రక అంశం. సో బహుశా దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఏమైనా రాశారేమో. సరే, ఇందులో వాస్తవం ఉంటే మాత్రం ప్రభుత్వానికి తప్పే. అక్కడక్కడ కూటమి ప్రజాప్రతినిధులు ఈ కక్కుర్తిపడి కప్పం కోసం బెదిరిస్తున్న మాట కూడా వాస్తవమే. సో ఒకసారి ఇది చూద్దాం, చూసి మళ్ళీ వీడియో చేద్దాం. తర్వాత వేట్లపాలెం ఘటనకు కారణాలు ఏమిటో, సీసీ కెమెరా రికార్డులు పరిశీలించారా, ఆ 10 మంది ఏమయ్యారు, దర్యాప్తు తీరుపై ఎన్నో సందేహాలు, మొండెం లేని మహిళ తల గుర్తింపు, కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న 7, వారిలో 4 పరిస్థితి విషయం. పశ్చిమాసియాలో మూతపడిన ఎయిర్పోర్ట్లు. ఇక సునీల్ నాయక్పై కఠిన చర్యలు, పోలీసులకు హైకోర్టు ఆదేశాలు, బీహార్ ఐపీఎస్ అధికారికి ఊరట, దర్యాప్తు అధికారికి సహకరించాలని సూచన. ఏమయ్యా, అక్కడి నుంచి ఇక్కడికి రమ్మన్నారు కదా, దర్యాప్తులకు సహకరించాలని ఆదేశించారు కదా, అది కదా మీరు హైలైట్ చేయాలి. బీహార్కు చెందిన అధికారిని ఇక్కడికి రమ్మని చెప్పారా లేదా, దర్యాప్తులకు సహకరించాలని చెప్పారా లేదా, అది రాయాలి. దాన్ని కూడా రివర్స్లో రాశారు. కఠిన చర్యలు వద్దంటారు. ఇక వారసత్వంగానే రొమ్ము క్యాన్సర్, ప్రతి 4 ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఐఐటి మద్రాస్ కార్కినోస్ హెల్త్ కేర్ పరిశోధనలో వెల్లడంటండి. ప్రతి 4 ఒకరికి రొమ్ము క్యాన్సర్ వస్తుందంట. ఇది ప్రాథమిక అవగాహనతోనే దూరం చేసుకోవచ్చు. అలాగే వారసత్వంగా కూడా కొంతమందికి వస్తుందని రాశారు. ఇక తిరగలేము సార్, చచ్చిపోతా. గుంటూరు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో వృద్ధుడి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పింటించుకునే యత్నం. ఇక మన్యంలో భారీగా పట్టుబడిన గాంజా. పార్వతీపురం మన్యం జిల్లాలో ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా సోమవారం 2 చోట్ల చేపట్టిన తనిఖీల్లో 92 కిలోల గంజాయి దొరికింది. ఇక ఏబీడబ్ల్యూపై ఏసీబీ దాడులు. వెనుకబడిన తరగతుల సహాయ సంక్షేమ అధికారిగా శ్రీకాకుళం జిల్లా సోంపేటలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న గడ్డి బాలముకుందరావు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ నెలంతా సెలవుల్లో ఇంటి పన్ను, ఆస్తి పన్ను వసూలు నిమిత్తం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈ నెలలో సెలవులు రద్దు చేస్తూ రాష్ట్రంలో పలు చోట్ల అధికారులు ఆదేశాలు జారీ చేశారంట. మూడు రోజుల కర్ఫ్యూ. ఖమేనీ హత్య నేపథ్యంలో పాక్లోని గిల్గిట్ బాల్టిస్తాన్లో నిరసన చెలరడంతో 3 రోజుల పాటు కర్ఫ్యూ. 14 మందికి గాయాలు. ఖమేనీ నిరసనగా జమ్మూ కాశ్మీర్లో నిరసనలు జరగగా పోలీసుల లాఠీ చార్జీలో 14 మంది గాయాలు. యుద్ధంలో చైనా పౌరుడు దుర్మరణం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో తమ పౌరుడు ప్రాణాలు కోల్పోయినాయని
చైనా ప్రకటించింది. గల్ఫ్ దేశ అధినేతలకు మోదీ ఫోన్. యుద్ధం తీవ్రతరం అవడంతో గల్ఫ్ దేశాల్లో భారతీయుల భద్రతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టి సారించారు. సో ఇవన్నీ ఇచ్చారు. అంగన్వాడీ నిర్బంధాల కంచె దాటి అంగన్వాడీ ఉద్యమ వేడి. నిర్బంధాల గురించి వీళ్ళే రాయాలి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిర్బంధాలంటే పాపం వాళ్ళు రాచి రంపాను పెట్టి కేసులు నమోదు చేసి ఎక్కడికక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు వాళ్ళు కాస్త స్వేచ్ఛగానే వచ్చి ధర్నా చౌక్కు రాగలిగారు. నిర్బంధాల గురించి రాస్తున్నారు వీళ్ళు ఇంక పైగా. భారత్కు $2.6 బిలియన్ యురేనియం. సునీల్ నాయక్పై కఠిన చర్యలు. బాబు అగ్రిగోల్డ్ బాధితుల ఆర్తనాదాలు వినండి. రిలే దీక్షల ప్రారంభ సభలో వక్తల డిమాండ్. గల్ఫ్ దేశాల్లో ప్రవాసాంధ్రులను సురక్షితంగా తీసుకురావాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన వైఎస్ జగన్. బీఆర్ నాయుడు భయంకర స్త్రీలోళ్ళని అవే ఫోటోలు మొన్న దొరికిన ఫోటోలనే రాశారు. ఆ లేఖలతో సహా అదిగో లేఖలు కూడా మొత్తం రాశారు. నారా లోకేష్ గారికి, చంద్రబాబు గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి బాధిత మహిళ రేఖ రాసిందంట. ఇల్లు తయారు చేస్తారేమో. ఇల్లు తయారు చేస్తారేమో లేఖలేమన్నా. తయారు చేసేలా ఇచ్చేసారేమో. సరే ఎనీవే మనకెందుకు పక్కన పెడదాం. ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఆల్మోస్ట్ కీలకమైన అంశాలన్నీ కూడా చెప్పుకున్నాము. ఆల్మోస్ట్ అన్నీ చెప్పేసుకున్నాం. చెప్పనివి ఏంటంటే 5లోపు హాజరవ్వండి. సునీల్ నాయక్ అది కూడా అయిపోయింది. ఏఐ కల్పిత తీర్పులతో జాగ్రత్త. వాటి వినియోగంతో న్యాయ ప్రక్రియ దుర్వినియోగం అయ్యే ప్రమాదం. వాటిపై ఆధారపడి తీర్పులు ఇవ్వద్దు. ఏపీ హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సుప్రీం. డబ్బుల డెన్ కీపర్ అరెస్ట్. మద్యం కుంభకోణంలో మరొక సంఖ్యలో నేపాల్ సరిహద్దుల్లో కట్టా ప్రణయ్ ప్రకాష్ అరెస్ట్ అయ్యాడు. అదొకటి చూడొచ్చు. ఇక నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ పూర్తిస్థాయి ప్రాజెక్టు అమలును ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం పవన్. కార్యక్రమానికి మంత్రి లోకేష్ అధ్యక్షత. వన్యప్రాణుల పర్యవేక్షణ పోషణే లక్ష్యం. మంచి ప్రాజెక్టు. ఇద్దరు కలిపి చేస్తున్నారు. యూనివర్సిటీల ప్రక్షాళన. మొత్తం పాలక మండలిని మార్చాలని సర్కార్ నిర్ణయం. విధాన నిర్ణయాలకు అడ్డంకిగా ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ మండళ్ళు. ఈ నెలలోనే కొత్త ఈసీలు ఏర్పాటు. కొన్ని వర్సిటీల్లో రిజిస్ట్రార్లు కూడా మారిపోతారంట. మంచి నిర్ణయం. సో ఇదండి 3 పత్రికల్లో కీలకమైన అంశాలన్నీ కూడా చెప్పుకున్నాం. సో ఇంకా ఇతర అంశాలన్నీ కూడా మన ఛానల్లో అనలైజ్ చేద్దాం. ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి. ఏంటి బాబోయ్ పాములు. సాగర్ కన్యా నౌకలో విషసర్పాలు. మరమ్మతుల కోసం అండమాన్ నుంచి విశాఖకు. స్నేక్స్ అనే ప్లేన్ 20 ఏళ్ల కిందట వచ్చిన హాలీవుడ్ సినిమా ఇది. అందులో విమానం నిండా పాములే. అది సినిమా. ఇప్పుడు విశాఖకు చేరుకున్న ఒక నౌకలో నిజంగానే పెద్ద సంఖ్యలో పాములు కనిపిస్తున్నాయి. ఆ నౌక పేరు సాగర్ కన్య. కాలపరిమితి ముగియడంతో దాన్ని అండమాన్లోని జట్టీలో వదిలేశారు. ఓ వ్యాపారి దాన్ని తిరిగి తిప్పాలనే ఆలోచనతో కొనుగోలు చేసి మరమ్మతుల నిమిత్తం విశాఖ షిప్ యార్డుకు తీసుకొచ్చారు. మరమ్మతుల కోసం కార్మికులు లోపలికి వెళ్ళగా విషసర్పాలు బుసలు కొడుతూ కనిపించాయి. దీంతో వారంతా బయటకు పరిగెత్తారు. పాములను నౌకలో పనిచేయాలని చేతులెత్తేశారు. నౌక యాజమాన్యం ఎవరైనా పాములన్నింటినీ పట్టేస్తే 3 లక్షలు ఇస్తామని ప్రకటించినా ఎవరు ముందుకు రాలేదు. దీంతో 4 నెలలుగా సాగర్ కన్య మరమ్మతులకు బ్రేక్ పడింది. షిప్ యార్డు ఉద్యోగుల నుంచి ఈ సమాచారం తెలుసుకున్న స్థానిక స్నేక్ క్యాచర్ నాగరాజు 2 రోజుల క్రితం నౌకలోకి వెళ్ళి ఒక కొండ చెలువుతో పాటు 3-4 పాములను పట్టుకొచ్చారు. నౌకలో ఇంకో విషపూరిత పాములు ఉండవచ్చని నౌక మొత్తం తనిఖీ చేశాక మరమ్మతుల పనులు చేపట్టాలని చెప్పారంట. అమ్మో. సీఎం ఎక్స్-అఫీషియో స్పెషల్ సీఎస్గా విజయానంద్ బాధ్యతల స్వీకరణ. సిఎస్ ఓఎస్డీగా ఎం శ్రీనివాసరావు. పేరు పోరు. ఏపీని తెలుగునాడుగా మార్చాలన్న గరికపాటి. ఆంధ్రప్రదేశ్ తెలుగు పదమే కాదని వాదన. రాష్ట్రం పేరు మారితేనే తెలుగువారి బతుకులు మారతాయంటూ వ్యాఖ్యలు. ప్రచురణకర్త ప్రతిపాదనపై మిశ్రమ స్పందన. అడిగేవారు లేరనుకున్నారా? తెలివి ఎక్కువై అధిక ప్రసంగాలు. ఎందుకు ఈ వింతపోకళ్ళు ఆలోచనలు? భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి ఆగ్రహం. సో ఇది కొత్త వివాదంలా ఉంది. సో మరిన్ని అంశాల మీద నెక్స్ట్ వీడియో చేద్దాం. ఇవి న్యూస్ అనాలిసిస్ వీడియో. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో మన ఛానల్ 5 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా అయితే ఒక 10 మంది నిరుపేద నిరుద్యోగులను గుర్తించి వాళ్ళకి
కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన పుస్తకాలు అయితే మాత్రం నేను ఇస్తాను, కొనుగోలు చేసి ఇస్తాను. వాటిని వాళ్ళ అవసరం తీరిన తర్వాత భద్రంగా మరొకరికి అలా మారుస్తూ ఉంటానన్నమాట. అదొక ఆలోచన ఉంది, 1,00,000 రూపాయలు వెచ్చించిద్దామని. అలాగే మన ఛానల్లో చాలామంది క్రికెట్ ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారు, కుర్రాళ్ళు. వాళ్ళు అడుగుతున్నారు, అన్న సరదాగా మన ఛానల్ పేరు మీద ఒక మంచి గ్రాండ్ టోర్నమెంట్ పెట్టవచ్చు కదా అని. సో అందుకని రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెగా టోర్నమెంట్ ఒకటి కండక్ట్ చేసే ఆలోచనతో ఉన్నాను. అది కొంచెం గ్రాండ్గా, కొంచెం అంటే హై గ్రాండ్గానే ఉంటుంది. సో దాని గురించి కూడా త్వరలో వివరాలు చెప్తాను. సో ఇది అలాగే మన మన మ్యాగజైన్స్ ఉన్నాయి కదా. సో మేబీ ఫిజికల్ ఎడిషన్స్ చాలామంది చదవలేదు, చాలామంది అందరూ కూడా ఈ మ్యాగజైన్స్ కోసం అడుగుతున్నారు. ఇది జనవరి కాపీ, ఇది ఫిబ్రవరి కాపీ, మార్చి కాపీ రెడీ అవుతుంది. సో అందరూ కూడా ఈ ఎడిషన్ గురించి అడుగుతున్నారు. ఉగాది రోజున అంటే మార్చి 19వ తేదీన మన ఈ మ్యాగజైన్స్ అంటే ఆన్లైన్ ఎడిషన్లు రెడీ అవుతున్నాయి. అప్పటి నుంచి ఆన్లైన్ ఎడిషన్లు అందుబాటులో ఉంటాయి. సో ఇది మన ఛానల్కి సంబంధించిన సమాచారం. థ్యాంక్ యూ.